నమస్తే, నేను మీ మధు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈడీ నోటీసులు కూడా ఇచ్చారు మిథున్ రెడ్డికి. అయితే ఇప్పుడు మిథున్ రెడ్డిని సిట్ విచారించిన తర్వాత ఎవరి పేరు బయటపడనుంది, ఆ బిగ్ బాస్ పేరును మిథున్ రెడ్డి బయట పెట్టే ఛాన్స్ ఉందా అనే విషయం గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, సిట్ విచారణ అయితే త్వరలోనే జరగనుంది. మిథున్ రెడ్డికి నోటీసులు కూడా వచ్చాయి ఈడీ నుంచి. మరి మిథున్ రెడ్డి విచారణలో అన్ని విషయాలు బయట పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు ఆల్రెడీ విచారణని ఎదుర్కోవాల్సిందే. మామూలు సిఐడి విచారణ ఎదుర్కోవడం వేరు, ఈడీ విచారణ ఎదుర్కోవడం వేరు, డిఫరెంట్. ఇప్పుడు సిబిఐ విచారణకు కానీ లేదంటే ఈడీ విచారణకు కానీ సిఐడి విచారణకు కానీ తేడా ఉంటుంది. సిఐడి అంటే రాష్ట్ర పోలీసులు కాబట్టి కొంత గౌరవించి లేదంటే కొంత గౌరవంగా వాళ్ళకి కావాల్సిన విధంగా విచారణ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో. అలాగే సిబిఐకి సంబంధించినటువంటి విచారణ ఎలా ఉంటుందంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి వాళ్ళు విచారణ చేస్తారు. అదే ఈడీ అనుకోండి, ఈడీ అలా కాదు. ఈడీ దగ్గర ఏదైతే కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్ నిజమా కాదా అని చెప్పి నిరూపించుకోవాల్సింది ఎవరంటే బాధితుడు, నిందితుడు. బాధితుడు కాదు, నిందితుడు అన్నాం. నిందితుడు ఎవరు ఇక్కడ? మిథున్ రెడ్డి గారు. సో మిథున్ రెడ్డి గారు నిరూపించుకోవాలి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటి? ఈడీ దగ్గర ఉన్న ఆధారము మనీ లాండరింగ్ జరిగింది, 5,000 కోట్ల రూపాయలు సుమారుగా మనీ లాండరింగ్ జరిగింది, చేశారు అనేది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్. లిక్కర్ స్కామ్ రూపంలో ఇదంతా జరిగింది. ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వివరాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే సిఐడి ఆల్రెడీ విచారణ చేసింది. రాజకేశ్ రెడ్డి ఈ కేసులో మొత్తం A1గా ఉన్నాడు. ఆయన్ని విచారించింది, ఆయన జైల్లో ఉన్నాడు. అనేక మందిని దీంట్లో అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ జగిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ లేదంటే రాజకేశ్ రెడ్డి కానీ వీళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఇప్పుడు ధనంజయ రెడ్డి తర్వాత మిగతా వాళ్ళు విజయసాయి రెడ్డి గారు జైలుకి వెళ్ళలేదు. వీళ్ళు జైలుకి వెళ్ళి బెయిల్ మీద ఉన్నారు. ధనంజయ రెడ్డి అండ్ టీం వాళ్ళు బెయిల్ మీద ఉన్నారు కొంతమంది. అలాగే మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఎప్పుడు బయటకు వచ్చారు? ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆయనకు ఓటేసేటువంటి వెసులు కల్పించండి అని చెప్పి పిటిషన్ వేసి తాత్కాలిక బెయిల్ ఏమని చెప్పి ఇచ్చారు. దాన్ని రెగ్యులర్ బెయిల్ కింద మార్చుకున్నారు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. బెయిల్ మీద ఉన్నటువంటి ఆయనకి ఇప్పుడు ఈడీ నోటీసులు ఇచ్చింది 23వ తారీఖున అటెండింగ్ అమ్మని చెప్పి. సో ఈడీ నోటీసులు ఇచ్చింది అని అంటే 23వ తారీఖున విచారణ ఉందంటే ఖచ్చితంగా ఆ విచారణలో కీలకమైనటువంటి అంశాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు నేను అదే చెప్పింది ఫస్ట్లోనే, ఈడీ విచారణకి మిగతా సిబిఐ కానీ సిఐడి విచారణకి చాలా తేడా ఉంది. ఏవైతే ఆరోపణలు లేదంటే అభియోగాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఆధారాలను సేకరించేటువంటి సంస్థలు సిఐడి అలాగే సిబిఐ. కానీ ఇది ఆరోపణలు ఉన్నాయి, అది తప్ప ఒప్ప నిరూపించుకోవాల్సిన బాధ్యత మిథున్ రెడ్డిది. సో మిథున్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేయాలి? అది తప్పని నిరూపించుకోవాలి. అది తప్పని ఎలా నిరూపించుకోవాలి? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది, 5,000 కోట్లు సుమారుగా విదేశాలకు తరలించారు అనేది. అది తప్పని నిరూపించుకోవాలంటే ఆయన దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఆ డాక్యుమెంట్స్ ఇచ్చి ఆయన ఒకవేళ కనుక ఆయన ఇచ్చిన కనుక సాటిస్ఫై అయితే ఈడీ అప్పుడు ఆయన్ని వదిలేసే అవకాశం ఉంది. లేదంటే ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా పోలేదు. ఒకటి. రెండు, సరే ఆయన్ని అరెస్ట్ చేసినా చేయకపోయినా ఇప్పుడు ఆయన కనుక సహకరించాడు అనుకోండి, విచారణకు సహకరించి అసలు ఏం జరిగింది లిక్కర్ స్కామ్లో, లిక్కర్కి సంబంధించినటువంటి దాంట్లో అని చెప్పి ఆయన కనుక మొత్తం నోరు విప్పేసి చెప్పేశారు అనుకోండి, ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, మనకు రకరకాలుగా విచారణ చేసిన తర్వాత అనేక మంది వాంగ్మూలాలు తీసుకున్నారు కదా, దాదాపు ఒక 50-60 మంది వాంగ్మూలాలు తీసుకున్నారు దీంట్లో ఈ కేసులో. లాస్ట్గా ధనంజయ రెడ్డి దగ్గర నుంచి వాసుదేవ్ రెడ్డి గారు, ఆయన ఏపీ ఎక్సైజ్ సంబంధించి బ్రెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నారు. అప్పుడు ఆయన అప్రూవర్గా మారారని చెప్పి ఆల్మోస్ట్ అప్పుడు సిఐడి వాళ్ళే ఒక రకంగా చెప్పారు అప్రూవర్గా మారారని. అప్రూవర్గా మారడంతో మొత్తం కేసుకు సంబంధించింది మొత్తం కదిలింది, డొంకంతా కదిలింది. యాక్చువల్గా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఈ కేసులో విచారించింది, తనిఖీలు చేసింది వాళ్ళ ఇళ్లలో వాసుదేవ్ రెడ్డి ఇంట్లో. ఆయన్నే విచారించారు ఫస్ట్. విచారించిన తర్వాత ఆయన ఇళ్లలో తనిఖీలు చేశారు. ఫస్ట్ ఆయన దగ్గర నుంచే స్టార్ట్ చేశారు. వాసుదేవ్ రెడ్డి తీగ అనమాట సార్. వాసుదేవ్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం లేదంటే వాసుదేవ్ రెడ్డి అప్రూవర్గా మారారు అనేది వినిపిస్తూ ఉంటుంది. వాసుదేవ్ రెడ్డి అప్రూవర్గా మారకపోతే ఈ పాటికి అరెస్ట్ చేసిన వాళ్ళు ఆయన. అప్రూవర్గా మారారు కాబట్టి అరెస్ట్ చేయకపోయి ఉండొచ్చు. సో ఆయన మొత్తం వివరాలు ఇచ్చి ఉంటాడు.
ఆ వివరాలను బట్టి మొత్తం ఒక్కోటి విచారిస్తున్నట్టు సందర్భంలో విజయసాయి రెడ్డి గారు ఆయన కాకినాడ సెజ్కు సంబంధించినటువంటి ఒక విచారణలో హాజరయ్యి మీడియా ముందుకు వచ్చి మీడియా ముందు ఏం చెప్పారు, అసలు లిక్కర్ స్కామ్లో అసలు ఏం జరిగిందంటే రాజ్ కసిరెడ్డి అనే అతను ఉన్నాడు, అతను మొత్తం వ్యవహారం అతను నడిపాడని చెప్తే ఆ దిశగా అప్పుడు విచారణ చేపట్టారు. అంటే విజయసాయి రెడ్డి గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాసుదేవ్ రెడ్డి గారు అప్రూవ్గా మారారు. సో దాంతో విచారణ చాలా వేగవంతమైంది. వేగవంతం కావడంతో అనేక మందిని అరెస్ట్ చేయటం, అలాగా ఈ అమౌంట్ ఎలా వెళ్ళింది విదేశాలకి, హవాలా బిజినెస్ ఎలా చేశారు, హవాలా జరిగింది అని చెప్పి సిఐడి అలాగే సిబిఐ కూడా అనుమానించింది. సో ఈ హవాలా జరిగిందని సిఐడి దగ్గర ఉంది కాబట్టి సిఐడి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈడీ దగ్గర ఉంది. సో ఈడీ ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని విచారణ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ పద్మావతి జ్యువెలరీ అని ఇంకొక కంపెనీ కూడా ఉంది. ఈ రెండు కంపెనీల నుంచి వీళ్ళు పెద్ద ఎత్తున ఈ అమౌంట్ తోటి గోల్డ్ కొన్నారు. పద్మావతి జ్యువెలర్స్ ఎవరు సార్? అది ఇక్కడ హైదరాబాద్ బేస్డ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు. సో అక్కడి నుంచి పెద్ద ఎత్తున గోల్డ్ కొన్నారు అనేది ఇంకొక షాప్ కూడా ఏదో ఉంది, పేరు ఐ థింక్ నాకు కరెక్ట్ గా గుర్తు రావట్లేదు రెండో పేరు. ఈ రెండు జ్యువెలరీ షాపుల నుంచి పెద్ద ఎత్తున వీళ్ళు గోల్డ్ కొని గోల్డ్ని దిగుమతి చేసుకున్నారు అనేది, వేరే దేశాల నుంచి గోల్డ్ తీసుకున్నారు, హవాలా బిజినెస్ చేసి హవాలా ద్వారా డబ్బులు అక్కడ పంపించి గోల్డ్ని అక్కడ తెప్పించుకున్నారు, గోల్డ్ రూపంలో వాళ్ళు దాచుకున్నారు అనేది. ఎందుకంటే ఆ పని ఎందుకు చేశారంటే 500 రూపాయల నోట్లు రద్దు చేస్తారు అనేది అప్పుడప్పుడు తరచూ వినిపిస్తుంది. ఆర్బీఐ కూడా 500 రూపాయల నోట్ల ప్రింట్ని ఆపేసింది. దాంతో ఈ రోజైనా 2000 రూపాయల నోట్లు రద్దు చేసినట్టు 500 రూపాయల నోట్లు కూడా రద్దు చేసే అవకాశం ఉంది. కాబట్టి అవి ఫర్దర్గా ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా వీళ్ళు గోల్డ్ కొని గోల్డ్ స్టాక్ చేశారు అనేది కేవలం ఈ జ్యువెలరీ షాప్స్ నుంచే కాదు, డైరెక్ట్గా బులియన్ మార్కెట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బులియన్ మార్కెట్ వాళ్ళ దగ్గర కూడా ముంబైలో కొంతమందిని అప్రోచ్ అయ్యారు, ఢిల్లీలో కొంతమందిని అప్రోచ్ అయ్యారు. ఈ బులియన్ మార్కెట్ నడిపే వాళ్ళు ఉంటారు, బంగారం సంబంధించి ప్రపంచ స్వర్ణ సంఘం అనే ఒకటి ఉంటుంది. ఇలాంటి వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యేసి పెద్ద ఎత్తున బంగారం కొన్ని కేజీల లెక్కన బంగారం కొనుగోలు చేశారని, ఆ బంగారాన్ని ఇప్పుడు ఈ అమౌంట్ హవాలాతో పంపించిన డబ్బుతో బంగారం తీసుకొచ్చుకున్నారని, ఇవన్నీ అభియోగాలు ఉన్నాయి. సో ఈ అభియోగాలు నిజమా కాదా అనేది నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. లేదంటే వాళ్ళ విచారణకు సహకరించి అసలు ఎందుకు చేశారు, లెక్కర్కి సంబంధించి ఎలా చేశారు, ఎవరు చేయమన్నారు, ఏ ప్రాసెస్ ఎలా దాన్ని విధానాన్ని ఎలా తయారు చేశారు, ఆ విధానాన్ని తయారు చేసేటప్పుడు మీటింగ్లో ఈయన కూడా పార్టిసిపేట్ చేశాడు, 2 మీటింగ్లో ఇతను కూడా ఉన్నాడు అనేది ఇతని మీద ఉన్నటువంటి ఆరోపణ. సో ఆ మీటింగ్లో ఉన్నారు కాబట్టి పాలసీని ఎలా మార్చారు, ఆ పాలసీని మార్చేటప్పుడు మీ టార్గెట్ ఎంత మీరు సైడ్ ట్రాక్ పట్టించాలనుకున్నారు, ఇవన్నీ విచారణలు వస్తాయి. ఈ విచారణలో అసలు ఈ పాలసీలు మార్చాలంటే ఎవరు మార్చాలి? ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మార్చాలి. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి అత్యంత సన్నిహితుడు ఎవరు అంటే మిథున్ రెడ్డి గారు. సో కాబట్టి ఎవరు మార్చమన్నారు? ఒకవేళ ఆ రోజు ఉన్నటువంటి పెద్ద ఏమైనా మార్చమన్నారా? అది కనుక ఒకవేళ అవును పెద్ద మార్చమన్నాడు అందుకే మేము మార్చాము, మాదేం లేదని చెప్పారు అనుకోండి. ఇప్పుడు మనకి పరకామణి కేసులో కానీ లేదంటే అక్కడ రవికుమార్కి సంబంధించి పరకామణి కేసు, తర్వాత కల్తీ నెయ్యి విషయంలో మాదేం లేదు పయ్యోళ్ళు చెప్తే మేము చేసామని చెప్పిన దాఖలాలు ఉన్నాయి కదా. అదే తరహాలో మిథున్ రెడ్డి గారు కూడా చెప్పారు అనుకోండి, అప్పుడు తాడేపల్లి డోర్ కొట్టే అవకాశం ఉంది ఈడీ. సో 23వ తారీఖున విచారణ నామినల్గా చేస్తారా, నామమాత్రంగా చేస్తారా, ముఖస్థుతిగా చేస్తారా, లేదంటే నిజంగానే ఈడీ తన పవర్ను చూపించి ఇప్పుడు ఏ విధంగా అయితే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారి దగ్గరికి వెళ్ళి హడావుడి చేశారు కదా, ఆ తరహాలో చేసి విచారిస్తారా, లేదంటే అక్కడ చేసినట్టు ఇక్కడ కూడా చేసి వెళ్ళిపోతారా అనేది 23వ తారీఖు తేలబోతుంది. 23వ తారీఖు ఈడీ విచారణ బట్టి బిగ్ బాస్ ని టచ్ చేసే అవకాశం ఉందా లేదా అనేది ఒక స్పష్టత వస్తుంది. ఒకవేళ మిథున్ రెడ్డి బయట పెట్టకపోతే బిగ్ బాస్ పేరు ఎలా సార్? మళ్ళీ ఇంకొక రకంగా అంటే నెక్స్ట్ కూడా విజయసాయి రెడ్డి కూడా విచారిస్తున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. అవును, నెక్స్ట్ కూడా మరి అక్కడన్నా బయటపడే అవకాశం. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా అప్రూవ్గా మారడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినిపిస్తుంది. సో ఆయన ఎప్పుడైనా సరే కాకపోతే డిలే కావచ్చు. దీనికి ఎవరు అసలు ఆద్యులు, కర్త కర్మ క్రియ ఎవరు అనేది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తెలుస్తుంది. ఆయన అక్కడికి వెళ్ళాలంటే వీళ్ళందరూ వాంగ్మూలం తీసుకోవాలి. వీళ్ళందరూ వాంగ్మూలం తీసుకుంటే వీళ్ళు ఏం చెప్తారు విని తర్వాత దానికి అసలు ఎవిడెన్స్ ఉందా లేదంటే వీళ్ళు కావాలని మళ్ళీ ఆరోపణలు చేస్తున్నారు అనేది నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు బిగ్ బాస్ ని టచ్ చేస్తారు. సో ఏదేమైనా సరే ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత మిథున్ రెడ్డిని విచారించేటప్పుడు ఈడీ ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతుంది, మిథున్ రెడ్డి ఎలా నిరూపించుకుంటారు అనేది కూడా మనమంతా వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.